జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి కెరీర్లో మంచి దశకు చేరుకొని సొంతంగా మీడియాను ఏర్పరచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాజిక అంశంపై నిలదీస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏం చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ను తిట్టి పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొని ఆపై బీజేపీ ద్వారా బయటపడి ఆ పార్టీలో చేరిన మల్లన్న ఎంతో కాలం అక్కడ ఉండలేకపోయారు. చివరకు కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్సీగా కూడా ఆయన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఏం చేస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఎంతో పోరాటం తర్వాత గత ఏడాది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో సొంతంగా పోటీ చేసినా గెలవలేకపోయినా ఆయన ఈసారి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అండతో చట్టసభల్లో అడుగుపెట్టాడు. ఏ ఎమ్మెల్సీ ఎన్నికలైతే మల్లన్నను చట్టసభ సభ్యుడిని చేసిందో అదే ఎమ్మెల్సీ ఎన్నిక ఆయన కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అవడానికి పరోక్షంగా కారణమైందేమో. ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ వర్గం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 12లోగా సమాధానం ఇవ్వాలని కోరగా మల్లన్న స్పందించలేదు. దీంతో సస్పెండ్ చేసింది. మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా అంటే కాదని కూడా చెప్పలేం. పూర్తిగా బీసీ వాదంతో ముందుకెళ్లే ఉద్దేశంలో ఉన్నందున ఎమ్మెల్సీ పదవిని వదులుకోవచ్చు. గతంలో సొంతంగా పార్టీని స్థాపించిన మల్లన్న ఆ తర్వాత దానిపై ముందుకెళ్లలేదు. మరిప్పుడు తన 7200 ఉద్యమాన్ని కొనసాగిస్తూ సొంత పార్టీని పునరుద్ధరిస్తున్నారేమో చూడాలి. మల్లన్న టీడీపీలో చేరతారంటూ వార్తలు వచ్చినా అందుకు అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.